హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తా ఉన్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో మొక్కజొన్న వడలు చూపిస్తాను రాండి. దానికి కావాల్సిన పదార్థాలు మొక్కజొన్న వడలు చూపిస్తాను రాండి. మొక్కజొన్న, స్వీట్ కార్న్ మొక్కజొన్న నానబెట్టుకోవాలి. ఒక 2 స్పూన్లు పచ్చెనగపప్పు, 2 స్పూన్లు పచ్చెనగపప్పు వేసి నానబెట్టుకోవాలి. మొక్కజొన్న మొన్న వినాయక చవితికి తెచ్చాము. అది మా ఇంట్లో ఎవరు ఉడకబెడితే తినలేదు. సరే వడలన్నా చేస్తాము, చూపిస్తాను మీకు అనేసి చూపిస్తాను రండి. ఇదో మొక్కజొన్న, స్వీట్ కార్న్ మొక్కజొన్న, పచ్చెనగపప్పు, పచ్చెనగపప్పు ఇదో ఎక్కువ వేయకూడదు, ఊరికి ఒక 2 స్పూన్లు చాలు. ఒక మీడియం సైజు ఎర్రగడ్డలు ఒక 2, 3 పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డలు 2, పచ్చిమిరపకాయలు ఒక 3, కొద్దిగా బీప్ పిండి ఒక 2 స్పూన్లు చాలు. ఒక తెల్లగడ్డ, ఒక 1/2 స్పూను జీలకర్ర, కొత్తిమీర, కరింపాకు, ఇవే కావాల్సింది. ఈజీగా చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ మట్టుకు అమోఘంగా ఉంటుంది. చూపిస్తాను, మళ్ళీ రుబ్బినాక చూపిస్తాను. ఉల్లగడ్డ వేస్తే కూడా బాగుంటుంది, కానీ కొంతమంది తింటారు, కొంతమంది తినరు. ఉల్లగడ్డ కూడా ఇచ్చు బాగుంటుంది, కానీ ఎక్కువ అయిపోతుంది. రుబ్బుకొని వచ్చి చూపిస్తాను అండి. రుబ్బుకొని వచ్చి చూపిస్తాను చూడ. ఫ్రెండ్స్, పిండి మొక్కజొన్న రుబ్బుకొని వచ్చినాను చూడండి. ఇటు కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలన్నమాట, మరి మెత్తగా కాకుండా. కొద్దిగా వేపిండి, ఎందుకంటే విడివిడిగా పోకుండా. జీలకర్ర చూడండి. ఇప్పుడు కొత్తిమీర, తెల్లగడ్డ, కరింపాకు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలతో పోసుకున్నాను. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, మీ టేస్ట్కి తగినంత. బాగా తీసుకోవాలన్నమాట. దాన్ని పిసుకునేసిన కాల్చేటప్పుడు చూపిస్తానా కొంచెం.
ఇదండి ఫ్రెండ్స్ మొక్కజొన్న వడలు. ఎమ్మి టేస్ట్, ఎమ్మిట సూపర్. సాంబార్ అన్నానికి దేనికైనా బాగుంటుంది. పక్కన సైడ్ డిష్గా దీనికి సాస్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు చేసుకొని తినండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాను. బాయ్.